అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే ఉదయాన్నే లేచి తులసికి పూజ చేసుకున్నానండి. తులసమ్మకి ఫస్ట్ తులసమ్మకి పూజ చేసేసుకున్నాం అనుకోండి, కాస్త లేట్ అయినా మనకి తర్వాత చేయడానికి ఇబ్బంది ఉండదండి. అప్పుడు చేయక్కర్లేదు కదండి. ఫస్ట్ తులసమ్మకి చేసేసుకున్నానండి పూజ. తర్వాత చూసారా, గారెలకి పప్పు కడిగేశాను, బూరెలకేమో శనగపప్పు ఉడకబెట్టానండి, పాకం పట్టడానికి బెల్లం కూడా పెట్టానండి. చూసారా మా వంటగది ఎలా కాకర బీకరగా ఉందన్నమాట, అంతా సరంజామాతోటి. చూసారు కదా, చూడండి. అలాగే పులిహోర కూడా రెడీ చేశానండి. పులిహోర తాలింపు పెట్టేశాను. పులిహోర తాలింపు పెట్టేసి అమ్మవారి కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నానండి. తినేది మనమే కానండి, పెట్టేది మరి అమ్మవారికి పెట్టాలి కదండి. అందుకేనండి నేను పులిహోర, బూరెలు, గారెలు, చూసారా గారెలు కూడా చేస్తున్నాను. గారెలు, బూరెలు, పులిహోర, క్షీరన్నం, వడపప్పు, పానకం, కొంచెం సలివిడి, ఇవన్నీ చేస్తానండి. చూడండి, మీకు కూడా ఏమేమి చేస్తున్నానో చూపిస్తున్నాను. గారెలండి ఒక చేత్తో వేయాలన్నారు కదండి, ఎక్కడో విన్నానమాట. అందుకు ఒక చేత్తోటి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, గారెలు బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి గారెలు. ఒక 9 గారెలు వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత పూర్ణం చేసేసారండి. పూర్ణం చేసేసిన తర్వాత మా వారు బాల్స్ చేస్తున్నారు పూర్ణంతో. తర్వాత నేను బూరెలు వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయి బూరెలు, అయితే చాలా చాలా బాగా వచ్చాయి. అదిగోండి గారెలు వేసేసిన గారెలు వేసిన నూనెలోనే మళ్ళీ బూరెలు కూడా వేసేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయండి బూరెలు కూడా. మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. చూడండి ఎలా చేశానో. అలాగే క్షీరన్నం అండి, పాలు పక్కన మరుగుతున్నాయండి, పాలును బియ్యం కలిపి మరుగుతున్నాయండి. చూడండి, ఆల్టర్నేటివ్గా అది ఇది చేస్తున్నానండి. చూశారు కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర మంచిగా నీట్గా సర్దుదామని ముందు వంటకాలన్నీ పూర్తి చేశానండి. ఇవన్నీ మీరు కూడా చూస్తారు ఎలా చేస్తున్నారో అని చూపించడానికి వీడియో చేశానండి. చూశారు కదా, గారెలు అయిపోయాయి, బూరెలు అయిపోయాయి, పులిహోర అయిపోయింది, క్షీరన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుడి గదిలో మొత్తం పీట అవన్నీ ఎలా రెడీ చేయాలి కొంచెం చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తానో చూపించడానికండి. చూడండి ఎలా ఉందో. ముందు పసుపు, వినాయకుడిని చేసుకోవడానికి పసుపును కలిపేసానండి. ఫస్ట్ అది చేసేసుకుంటే మిగతా వాటన్నిటికీ పసుపుని యూజ్ చేసుకోవచ్చు కదండి. అందుకండి వినాయకుడిని చేసి పక్కన పెట్టానండి. కూడా పీటకి పసుపు రాశానండి. వేపతోటి చేయించామండి ఈ పీట, వేపకర్రతోటి. అందుకే దేవుడి పీట అండి అది. ముగ్గుని చూసి మాత్రం భయపడకండి, కాస్త నాకు ముగ్గులు రావు. అష్టదళ పద్మం వేద్దాం అనుకుంటే అది ఇంకా డిఫరెంట్గా వచ్చిందనమాట. చూడండి, ఏదైనా మనం వ్రతం అది చేసుకుంటే ఒక కొత్త టవల్ని పెట్టుకోవాలండి. కింద బియ్యం పోసి కొత్త టవల్ పెట్టుకోవాలండి. చూసారు కదా, బియ్యం కొత్త టవల్ తెచ్చారండి. ఆ కొత్త టవల్స్తో ఇవి మళ్ళీ తర్వాత మనం దేవుడి సామాన్లు కడిగినప్పుడు తుడుచుకోవడానికి అన్నిటికీ పనిచేస్తాయండి. మళ్ళీ కలశానికి ఒక ప్లేట్లో బియ్యం పోసి మళ్ళీ కలశానికి రాగి చెంబుని రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా, అదిగోండి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను రాగి చెంబుకి. వాటర్ కూడా పోసానండి. మొత్తం పూర్తిగా వాటర్ పోయకూడదండి, ఎందుకంటే పడిపోతాయండి మళ్ళీ మొత్తం అంతా అక్కడ చిరాగ్గా అయిపోతుందండి. చూసారు కదా, మామిడాకండి. కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసానండి వాటర్లో. కొబ్బరికాయకు కూడా పసుపు రాసి కొబ్బరికాయని పెట్టానండి. చూడండి ఎంత బాగా చేశానో, చాలా బాగా చేశానండి ఈసారి మాత్రం. మీరు కూడా చూస్తారని మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పాలండి. చూశారు కదండి, మా దేవుడి కదండి, అంటే డెకరేట్ చేయకుండా ఉన్నప్పుడు మా దేవుడు కదండి. కొంచెం చూసారా, మొత్తం డెకరేట్ చేశానండి. నా చీర, శనగలు, బూరెలు, ఫ్రూట్స్, పులిహోర, క్షీరన్నం. చూసారా అమ్మవారిని ఎలా రెడీ చేశాను. మామూలుగా ఫోటోనే పెట్టుకుంటామండి, కొంచెం ఏమీ చేయనండి. ఈ ఫోటోనే మాకు మంచిదండి, మాకు అలాగే ఇష్టం. ఇంకోండి మా దేవుడి గది పూజ చేసేసిన తర్వాత అలాగా ఎలా ఉంది అని మీకు చూపించడానికి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి మా పూజ గది. చూడండి, లక్ష్మీనారాయణల ఫోటో అండి. లక్ష్మీనారాయణలు చూసారా,
ఇప్పుడు ఈ పూలన్నీ చాలా చాలా కాస్ట్ అయిపోయినాయండి. అందుకే కొంచెం పూలు కొనలేకపోయామండి. ఎందుకంటే అన్నీ చాలా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, చూడండి. ఈవెన్ ఫ్రూట్స్, పులిహోర, క్షీరన్నం, సలివిడి, బూరెలు, గారెలు, తాంబూలం, శనగలు, ఆనకం, వడపప్పు, చీర, గాజులు, బ్లౌజ్ పీస్ లోపల ఉందండి, అరటిపళ్ళు అన్నీ పెట్టుకున్నామండి. చాలా బాగా చేసుకున్నామండి. చూశారు కదా, చూడండి మా అమ్మవారిని. లక్ష్మీనారాయణలు అండి, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారివి. అలాగే ప్రతి సంవత్సరం అండి 5గురు పేరెంటాళ్ళకి వాయినం ఇస్తానండి. ఫస్ట్ అమ్మకి ఇవ్వాలి కదండి, అమ్మ పైనే ఉంటారు కదా, అమ్మని పిలిచానండి. అలాగే 5గురు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచానండి. ప్రతి సంవత్సరం ఇస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఇచ్చానమాట అండి. సాయంత్రం అయిన తర్వాత నేను పూజకి ఆ చీర కట్టుకుంటానండి. ఎప్పుడు ఏ పూజ చేసినా ఆ చీర కట్టుకుంటానండి. పూజ చేసిన తర్వాత అమ్మవార్లుగా భావించి 5గురికి పసుపు రాసి, తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టానండి. మరి ఆ రోజు మనం ఇంటికి వచ్చిన వాళ్ళు ముత్తైదువులు ఎవరైనా అమ్మవారే కదండి. అమ్మవారి స్వరూపంగా మనం భావించి పసుపు రాసి మనకున్నంతలో ఒక వాయనం ఇచ్చుకోవాలండి. అంతే తప్ప మరి ఏమి ఇవ్వకుండా మాత్రం పంపించకూడదండి. ఎవరు వచ్చినా, ఒక ఆడపిల్ల వచ్చినా, ఆ స్త్రీమూర్తి ఎవరు వచ్చినా కూడా మనం కూడా ఆడవాళ్ళమే కదండి. మనం మనల్ని గౌరవించుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారండి. ఆడవాళ్ళని చులకన చేసుకోకూడదండి ఎప్పుడు. చూశారు కదా, కుంకుమ బొట్టు పెట్టానండి ఫస్ట్. తర్వాత గంధం. చూశారు కదండి, మా అమ్మగారికి ఫస్ట్ పెట్టానండి ఏదైనా. అమ్మ తర్వాత మిగతా అందరికీ పెట్టానండి అలాగా. చూశారు కదా, మా పద్ధతి అండి ఇలాగా. మా పద్ధతిలో మేము ఇలాగే చేస్తామన్నమాట. చూశారు కదండి. అలాగే వచ్చారు కదండి, అప్పుడే వాయినం ఇచ్చి పంపకుండా కాస్త కూల్ డ్రింక్ తెచ్చి అందరికీ ఇచ్చి కాసేపు ముచ్చట, ఆ ఆ విషయాలు ఈ విషయాలు కాసేపు చర్చించుకొని, మంచి విషయాలేలండి, కూల్ డ్రింక్ ఇచ్చి తాగమని, తాగిన తర్వాత అప్పుడు వాయినం ఇచ్చి పంపించానండి. మా అమ్మగారికి కూల్ డ్రింక్ అంటే మహా ఇష్టం అండి. అది చూడండి, మీకు హాయ్ చెప్తున్నారు, మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. చూశారు కదా, ఎంతో సరదాగా ఉన్నారండి. చాలా చాలా ఆనందంగా గడిచిందండి ఆ రోజు సాయంత్రం, వరలక్ష్మి వ్రత సాయంత్రం. చూశారుగా, తాంబూలం ఇలా రెడీ చేశానండి. ప్రతి సంవత్సరం తాంబూలంలో ఏదో ఒక వస్తువు ఇస్తానండి, అంటే చిన్నగా. ఈరోజు చూడండి, ఏకహారతి ఇచ్చానండి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అలా ఇస్తానండి. ఎందుకంటే దేవుడికి ఉపయోగపడతాయి కదా, దేవుడి గదిలో వాడుకుంటారని చెప్పేసి, మన పూజకు ఉపయోగిస్తారని చెప్పి ఇచ్చానండి. గాజులు ఇస్తాను. అలాగే శనగలు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, తమలపాకు, ఒక్క రూపాయి కాయిన్ అలా ఇస్తానండి. అమ్మకి ఫస్ట్ ఇచ్చానండి. తర్వాత తర్వాత అందరికంటే ఇంకా ఆవిడ పెద్దవారు, ఆవిడకి ఇచ్చానండి. 2 బూరెలు కూడా పెట్టానండి ఒక్కొక్కరికి. ఎందుకంటే బూరెలు ఇస్తే వాయనం మంచిదన్నారని 2 బూరెలు పెట్టానండి. అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమేనండి. కొన్ని కొన్ని మనకు తెలియదు కదా, పెద్దవాళ్ళు చెప్తుంటారు, అవి విని నేర్చుకోవాలన్నమాట. చాగంటి గారు వాళ్ళు లాంటి వాళ్ళు చెప్తుంటుంటే కొన్ని కొన్ని విషయాలు నేర్చుకొని మనం పాటించడం జరుగుతుందండి. లేకపోతే అన్ని విషయాలు అమ్మ వాళ్ళు కూడా తెలియదు కదా వాళ్ళకు కూడాని. యూట్యూబ్ పుణ్యమా అంటూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. మంచిని నేర్చుకోవాలి, చెడుని వదిలిపెట్టేయాలండి. చూడండి, అందరూ మంచిగా ఆశీర్వదించారండి. అలాగే ఒకసారి 5గురితో ఆశీర్వదించుకుంటే చాలా బాగుంటుందేమో అని చెప్పి ఒకేసారి ఇలా ఆశీర్వదించమని కోరుకున్నానండి. తర్వాత రోజండి దద్దోజనం నైవేద్యంగా పెట్టి అప్పుడు ఆ అమ్మవారికి ఉద్యాపన చెప్పానండి. ఆ రోజే ఉద్యాపన చెప్పకూడదండి. తర్వాత రోజు దద్దోజనం నైవేద్యంగా పెట్టి అప్పుడు ఉద్యాపన చెప్పాలండి. అది కూడా విన్నానండి యూట్యూబ్లోనే. ఉంటానండి, మీ ఉమామహేశ్వరి.